దేవుడు మనుషులతో చాలా ఆటలాడతాడు. నాతో కూడా ఆడుకున్నాడు. ఆ ఆట పేరే 1101. వద్దు వద్దు. నా పేరు అక్షయ్. మా నాన్న పేరు వెంకటేశ్వరరావు, ఓ బిజినెస్ మ్యాన్. నా లైఫ్లో ఈరోజు నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఈరోజు వచ్చిన కళ నాకు ఎప్పుడూ రాలేదు. ఆ 110 టీషర్ట్ ఏంటి, అసలు వాడెవడు? నేను ఎప్పుడూ వాడిని చూడలేదు. ఏంటో మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. కానీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. అసలుకే మనకి అటెండెన్స్ కూడా తక్కువ. ఏంటి? కరెంట్ బిల్ సార్. ఎంత? 1101 సార్. ఏంటి? అదే సార్, 1000, 100, 1 రూపాయి. సర్లేపో. $1101 అసలేంటిది? ఎందుకు ఇలా పదే పదే నన్ను గెలుగుతుంది? Today we are going to discuss about the basics of digital logics. మే కమ్ ఇన్ సార్? Yes, come in. ఆ రోజు మా సుబ్రహ్మణ్యం సార్ క్లాస్. ఆ రోజు క్లాస్లో స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంది. Generally in digitals we have both arithmetical operations and logical operations. ఏంట్రా మన క్లాస్ ఎంత ఖాళీ ఉంది? ఇవాళ మన హీరో సినిమా రిలీజ్ కదరా. ఓహో. In digitals we have ones and zeros, where 1 is high value and the 0 is low value. Let us see the binary addition of two numbers, 11 and BS 0010. By binary addition of these two numbers we get 1101. 1101 1101 1101. అసలు ఏంటిది? నన్ను ఎందుకు ఇలా పొద్దున్న దొబ్బుతుంది? మైండ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. క్లాస్ బోర్ కొడుతుంది. రే మామ, పద వెళ్దాం. సరే వెళ్దాం.
బైక్ ట్రై చేస్తున్నాడు కదా, వాడు నా జిడి దోస్త్, పేరు రాజవంశీ. వాడితో కలిసి అలా బయటికి వస్తే నా మైండ్ రిలాక్స్ అయిద్దని ఇలా బయటకు వచ్చాం. ఎరా డబ్బులు ఉన్నాయా? లేవురా. ఎరా అదే పిన్నా? కాదురా, కొత్త కార్డు, పిన్ 1101. ఏంటి 1101 రా. దరిద్రం కొద్ది వీడి ఏటీఎం నెంబర్ కూడా 110 అవ్వాలా? అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు, అంతా తిక్క తిక్క జరుగుతుంది. ఏంటి రాపావు? ఓ లాలీపాప్ తీసుకురారా. లాలీపాపా? అదేరా. నువ్వు ఎక్కడ పడితే లాప్పారా? మళ్ళీనా? అయ్య బాబోయ్, నా వల్ల కావట్లేదు, మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, గట్టిగా అరవాలనుంది. ఏమైనా అయిందా? సారీ భయ్యా, సారీ భయ్యా, సారీ భయ్యా. కళ్ళలోకి వచ్చిన వాడిని కళ్ళెదురుగా చూడగానే వాడికి ఫుల్ క్లారిటీ వచ్చింది. దేవుడు అందరికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, కానీ దాని వెనకాల సొల్యూషన్స్ కూడా చూపిస్తాడు. వీడికి క్రియేట్ చేసిన ప్రాబ్లం పేరు చావు. దానిని తప్పించుకోవడానికి దేవుడు వాడికి ఇచ్చిన సొల్యూషనే ఈ 1101. వాడు దాన్ని తెలుసుకున్నాడు కాబట్టి బతికిపోయాడు, లేకుంటే పైకి పోయేవాడు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీకే రూపంలో ఆ సొల్యూషన్ వస్తుందో.